ఫ్యాటీ లివర్ అనేది ఉండడంతో కడుపులో నొప్పి రావడం, రైట్ సైడ్ చెస్ట్ కింద నొప్పి రావడము, లేకపోతే ఫుల్నెస్ అంటే కొంచెం నిండుగా అనిపించడము ఆ రైట్ సైడ్, కొన్నిసార్లు పెయిన్ వెనకకి నడుముకి పోవడము, ఇవన్నీ కొన్ని సిమ్టమ్స్ అన్నట్టు. గ్రేడింగ్ అంటే లివర్కి డ్యామేజ్ కావడం స్టార్ట్ అవుతున్నప్పుడు కొంచెము లివర్ ఫంక్షన్ టెస్ట్ రిపోర్ట్లో అబ్నార్మాలిటీ ఉండడము, కొన్ని రేర్ కాజెస్లో డిజీజ్ సివియారిటీ ఎక్కువ అవుతున్నప్పుడు జాండీస్ అనేది రావడము, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో సిరోసిస్లో కూడా ఏంది అని అంటే 2 రకాలు అంటామమ్మా. అంటే ఇప్పుడు ఖరాబ్ అయిన లివర్ తోటి పేషెంట్కి వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయా రాదా అది చూసుకుంటాం. ఇప్పుడు చాలా మందికి సిరోసిస్ ఉండి వేరే ఏం ప్రాబ్లంలు కూడా ఉండకపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ సిరోసిస్ తోటి కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నార్మల్ లివర్ ఏదైతే పని చేయాలో అది సరిగ్గా పని చేయకపోవడంతో వేరే కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే కడుపు ఉబ్బరము, లేకపోతే కాళ్ళకు వాపులు రావడము, మూత్రంలో ప్రాబ్లంలు ఉండడము, లేకపోతే కొన్ని సీరియస్ కండిషన్స్లో బ్లడ్ వామిటింగ్స్ కావడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ బికాస్ లివర్ సరిగ్గా పని చేయట్లేదు కాబట్టి. ఇట్లాంటి కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ అవుతున్న మూలాన మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం సజెస్ట్ చేస్తాం పేషెంట్లకు. కానీ అందరు సిరాటిక్ పేషెంట్స్కి ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంటేషన్ కావడము అవసరం అనేది ఉండదు, అట్లా ఏముండదు. సో దీస్ ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. అంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఒక్కటే ప్రాబ్లమ్ తోటి ఒక్కటే మీరు ఫుడ్ ఒక్కటే బాగా తీసుకుంటున్నారు అని అంటే ప్రాబ్లంలు రాకుండా ఉండడం అనేది ఉండదు. సో ఇట్లాంటి మేజర్ మనకి ఇప్పుడు ఆ బ్లోటింగ్ సెన్సేషన్ ఉండడం కానీ, లేకపోతే నాజియా వామిటింగ్స్ ఉండడం కానీ జస్ట్ ఫుడ్ తోటి కాదు, వేరే కారణాలు ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేటి ఉట్టి ఫుడ్తో కాకుండా వేరే విధాలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో జస్ట్ ఒక్క కారణంతో ఉట్టి ఫుడ్ని ప్రతిదానికి బ్లేమ్ చేయడం ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఫుడ్ అనేది మనంతో మేజర్ సోర్సెస్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. అంటే మనం అన్హైజీనిక్ ఫుడ్ తినడము, లేకపోతే కొన్ని కండిషన్స్ ఇప్పుడు అసిడిటీ ఎక్కువ అవుతుంది, ఆ టైంలో మీకు స్పైసీ ఫుడ్ తీసుకోవడము, లేకపోతే టీ కాఫీలు ఎక్కువ తాగడము, కూల్ డ్రింక్లు ఎక్కువ తాగడం, ఇవన్నీ చేసినప్పుడు ఎక్కువ అవుతూ ఉంటుంది. సో వాపు అనేది ఇది అల్సర్ కంటే ముందు స్టేజ్ లాగా అంటాం. అంటే గ్యాస్ట్రైటిస్ అని అంటాం. అంటే కడుపుది ఒక లైనింగ్ లేయర్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ లేయర్ కొంచెం ఇన్ఫ్లమేషన్ అంటే ఇనీషియల్ డ్యామేజ్ అవుతున్నప్పుడు దాన్ని వాపు రావడం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో ఈ గ్యాస్ట్రైటిస్ తోటి కూడా సిమిలర్ సిమ్టమ్స్ ఉంటా ఉంటాయి. కడుపు కొంచెము బ్లోటింగ్ ఉండడము, నొప్పి రావడము, డిస్కంఫర్ట్ ఉండడము, తిన్న తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ కావడము, ఇవన్నీ గ్యాస్ట్రైటిస్ తోటి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ బయట ఫుడ్ తీసుకోరు, ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకుంటారు, టైంకి తీసుకుంటారు కాబట్టి ఆ డెమోగ్రాఫిక్లో కొంచెం ఈ ప్రాబ్లమ్లు అనేవి ఎక్కువ చూడం. మెజారిటీ మనం చూసేది ఏంటి అని అంటే యంగ్ టు మిడిల్ ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాం. 20 to 45, 50 ఎవరైతే యాక్టివ్గా వర్క్ చేస్తున్నారో, స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉందో, అవుట్ సైడ్ ఫుడ్ కన్సంప్షన్ ఎక్కువ ఉందో, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ ఉన్నాయో, వీళ్ళ దాంట్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.